ఇప్పుడు పాదయాత్ర అంటే ఏంటమ్మా? పాదాల మీద నడిచే యాత్ర. ఇప్పుడు ఆడపిల్లను ఆడపిల్ల అని ఎందుకంటారమ్మా? ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. ఇప్పుడు రెయినీ సీజన్ను రెయినీ సీజన్ అని ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటే అది రెయిన్స్ వచ్చే సీజన్ కాబట్టి. ఇగో 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 ఇట్లా నేను మాట్లాడుతుంటే మీకు ఎవలాదికి వచ్చిరో నాకు ఎరికే. షర్మిలక్కనే కదా, కరెక్టే కదా నేను చెప్పేది? మీరేమన్నా అనుకోర్రి. అయితే షర్మిలక్కకు నేను చాలా 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 పెద్ద అభిమానినల్లా. పాపం ఒక్కతే పార్టీని నడుపుతాంది, పాదాల మీద నడిచే యాత్రను చేసింది. ఆంధ్ర చెయ్యి పార్టీకి పెద్ద దిక్కయింది కదా. సరే కానీ ఇప్పుడు షర్మిలక్కను ఎందుకు యాద్ చేసుకున్నానంటే, పాపం అక్కను ఆంధ్రాలో గోస ఉచ్చుకుంటురట కాదుల్లా, అరెస్టులు చేస్తానరట. చూడుండ్రి మరి ఎందుకో. ఎవలో అని అనుకోగల్లా, రాజన్న బిడ్డ ఆంధ్ర చెయ్యి బాణం మన షర్మిలక్కనే. అవో పోలీసు వాళ్ళు ఎట్లా ఆగబడతాన్రో చూడుర్రి. మరి అక్క ఊకుంటదా? తెలుగులా ఇంగిల్ పీసులా వాళ్ళను కూడా జరగట్టిగానే అరుచుకున్నది. యూ డోంట్ హ్యావ్ ద రైట్. నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి, ఫస్ట్ చేయండి, చేయండి, చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. మూవ్. ఐ కాంట్ బ్రీత్. మూవ్. మూవ్. గివ్ మీ స్పేస్. I can't breathe. You're suffocating me. Move. నా మీద చేసే హక్కు మీకు లేదు. ఏమైందయ్యా అనంటే, మన మోదీ సారు అమరావతికి పోతాండట కదా 2వ తారీఖు నాడు. కొత్త రాజధానికి 2వసారి ముగ్గు పోతాడట. ఇక షర్మిలక్కకు శీదర పుట్టినట్టు అయింది కావచ్చు. రాష్ట్రాన్నంతా సత్యనాశ చేసి మళ్ళీ ముగ్గులు వేయడానికి వస్తారు అని అనుకుంటా జర కోపానికి వచ్చింది. అమరావతిలో నేనే వస్తా అని అనుకుంటా ఇంట్లోకెళ్ళి బయలుదేరే ఉపాయం చేసింది. ఇక షర్మిలక్క ఆడికత్తే ఆగం చందన అవుతుందని పోలీసు వాళ్ళు అనుకున్నారు. ఇక ఆమెను ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా చేసిరు. ఇక జరసేపు అయినాక విజయవాడ చెయ్యి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడుతుంటే పువ్వు పార్టోలు ఆమె ఆఫీసు మీద టమాటాలు కోడిగుడ్లు ఇసిరేసిరట. ఇక అక్కకు మళ్ళా కోపం వచ్చింది. పోలీసు వాళ్ళు ఆపినా ఆగలే, నా మీద చెయ్యట్లేస్తారు, నన్నెందుకు గోస ఉచ్చుకుంటారు అని అనుకుంటా జరసేపు వాళ్ళతో బైస్ చేసింది. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల షర్మిలక్కను జర సంజాయించి ఇంట్లోనే కూసబెట్టినట్టున్నది. కానీ షర్మిలక్క ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనో. అసలు ఆంధ్రాలో ఒక్క సీటు కూడా లేని పార్టీకి అధ్యక్షురాలైపాయే. పాదాల మీద నడిచే యాత్ర చేసి ఏదో ఒక ఇగురం పెట్టుకొని ఇగో ఇట్లా వార్తలలోనైతే కనబడుతున్నది పటు అని అంటున్నారు అక్కడి పబ్లిక్.